ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఏకానా స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ పై సూపర్ ఓవర్లో లక్నో ఓటమి పాలైంది. గత సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్నోకు ఏదీ కలిసి రావటం లేదు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన లక్నో 6 ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి చేరుకుంది. దీంతో లక్నో దాదాపుగా ప్లే ఆఫ్స్ కు రేసు నుంచి నిష్క్రమించినట్లే. సో ముఖ్యంగా రిషబ్ పంత్ కెప్టెన్ గా తన మార్కు చూపించలేకపోతున్నాడు. డకౌట్ లో ప్లాన్లు నిమిషానికి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఒత్తిడి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం జట్టును దెబ్బతీస్తోంది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ఇలాంటి లోపాలే స్పష్టంగా కనిపించాయి. ఆఖరి ఓవర్లో దిగ్వేష్ రాఠీతో బౌలింగ్ చేయించడం, సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్ ను బ్యాటింగ్ కు పంపటం వంటి నిర్ణయాలు లక్నో కొంపముంచాయి. ఈ నేపథ్యంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ పై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి సౌత్ ఆఫ్రికా స్టార్ ఐడెన్ మార్క్రమ్ కు అప్పగించాలని జాఫర్ సూచించాడు. లక్నో సూపర్ జైంట్స్ ప్రెజెంట్ అయోమయ స్థితిలో ఉంది. వారి నుంచి ఇలాంటి ప్రదర్శనలు అస్సలు ఊహించలేదు. ఒకవేళ నేనే లక్నో కోచింగ్ స్టాఫ్ లో భాగం అయింటే వెంటనే కెప్టెన్సీ మార్పు చేస్తాను. పంత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి మార్క్రమ్ కు అప్పగించేవాడని, అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు చేసేవాడిని. పంత్ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ సెట్ కాదు. అతడు కేవలం బ్యాటర్ గానే ఆడాలి. అప్పుడే అతడు పూర్తి స్వేచ్ఛతో ఆడి మ్యాచ్లను గెలిపిస్తాడు. కాబట్టి కెప్టెన్సీ విషయంలో లక్నో పునరాలోచన చేయాలి. కెప్టెన్సీ భారం పంత్ పై మోపొద్దు. అతడి స్థానంలో మార్క్రమ్ ను కెప్టెన్ గా చేయండి. మార్క్రమ్ కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. సో అంతర్జాతీయ స్థాయిలో సౌత్ ఆఫ్రికాను అతడు నడిపిస్తున్నాడు. అతడు అన్ని విధాలుగా సమర్థుడని జాఫర్ పేర్కొన్నాడు. అయితే జాఫర్ ఒక్కడే కాదు, చాలా మంది మాజీలు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. పంత్ కూడా అందుకు సముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.